లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క నామం బట్టి మీ అందరికీ వందనాలు. మనమందరము అబ్రహాము పిల్లలము. అబ్రహాములోని మరి గుణ లక్షణాలలోని మొదటి లక్షణం ఏంటంటే విధేయత. దేవుడు ఏది చెప్పినా వెంటనే లోబడే తత్వము అబ్రహాంలో ఉంది. ఆయన నీ దేశమును, నీ బంధువుల్ని, నీ యొక్క ఊరిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు వెంటనే లోబడ్డాడు. అలాగనే ఆయన మరి సున్నతి జరిగించాలి నీ యొక్క బిడ్డలందరికీ అంటే మొత్తం ఆ రోజు రాత్రే అందరినీ సిద్ధపరిచాడు, సున్నతి జరిగించాడు. నీ యొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వాలి, బలిగా దహన బలిగా అర్పించాలి అని అంటే వెంటనే చేశాడు. అలాగే ఆయన ఇంకొక సంగతి ఏం నేర్పించాడంటే దేవునికి దశమ భాగం ఇవ్వడం నేర్పించాడు. దేవునికి మరి తన యొక్క ఉన్న దాంట్లో నుంచి ఏదైతే షాలేము రాజు అనబడిన ప్రభువుని మరి తీసుకొని వెళ్ళి మెల్కీసెదెక్ అనే దైవ సేవకుడు, మరి ఆయన ఎప్పుడు చూసి ఉండలేదు, అయినా సరే ఆయన దేవుని కుమారుడని నమ్మి మొదటిగా దశమ భాగాన్ని నేర్పించిన వాడు అబ్రహాం. అంతేకాదు, అబ్రహాము చెప్పగానే హాగర్ని విడిచిపెట్టేమంటే విడిచిపెట్టేశాడు. ఈ రోజున ఎవరు దేనిని, పాపాన్ని కూడా విడిచిపెట్టట్లేదు, దేనిని కూడా విడిచిపెట్టట్లేదు. కానీ అబ్రహాము విడిచిపెట్టేశాడు. హాగర్ని విడిచిపెట్టు అని అనగానే విడిచిపెట్టేశాడు. అలాగనే మంచి ఆతిథ్యం ఎలా చేయాలో నేర్పించాడు. దేవదూతలకి ఆతిథ్యం చేయడం నేర్పించాడు. ఈ రోజున మనం తెలిసిన వారికి కూడా ఏమీ పెట్టట్లేదు, తెలియని వారి సంగతి తర్వాత. ఇలాగున రకరకాలుగా అబ్రహాము దగ్గర ఎన్నో సంగతులు మనం నేర్చుకోవచ్చు. ఈ రోజున మన యొక్క జీవితంలో అబ్రహాము పిల్లలము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పిల్లలము. ఏ బండ నుండి నీవు చెక్కబడితేవో దానిని జ్ఞాపకము చేసుకోమని యెషయా గ్రంథము 51లోని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున నీవు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉండకపోతే ఇప్పుడే నిన్ను నువ్వు పరిశీలించు. అది యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తాం. యేసు ప్రభు ఏదైతే అబ్రహాములో ఉన్నాడో, అబ్రహాము కంటే గొప్పవాడని యేసులోని ఆ యొక్క వినయం లక్షణం చూస్తాం, విధేయత లక్షణం చూస్తాం, ఆతిథ్యం చూస్తాం, సున్నతి అనగా బాప్తిస్మం పొందడం చూస్తాం. ప్రతిదీ కూడా అబ్రహాముకు మించి ఆయన చేయడం మనం చూస్తాం. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు అబ్రహాము కుమారుడువేనా? ఎందుకు అనంటే వాక్యం మత్తయి సువార్త 1:1 చెప్తుంది, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాములో నుంచి యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభులో నుంచి నువ్వు నేను వచ్చాం. మనం కూడా అలాగే జీవిద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు అలాగ ఉందువు గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.